ఇప్పుడు మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే మీ స్టోరీ వినేసిన తర్వాత ఏమైనా ఇంట్లో ఆయనకి అంటే మీరు చెప్పినట్టు ఆయనకి ఇలాంటి జానర్ కొంచెం ఇష్టపడతారు కాబట్టి ఈ స్టోరీ వెళ్ళి చెప్పడం ఇలా ఉంది అని అలాంటివి ఏమైనా ఉంటాయి జనరల్గా? ఈ స్టోరీ చెప్పలేదండి, నాన్నగారికి చెప్పాను. అండ్ నాన్నగారు నవ్వుతూ వింటూ ఉన్నారు గంట సేపు. దట్ వాస్ ద రీజన్ ఐ సైన్. సూపర్. ఓకే, మై సూపర్ వాస్ బ్యాక్. ఈ సూపర్ బాగుంది. అలానే యు ఆర్ అ పార్ట్ ఆఫ్ బాహుబలి. అసలు బాహుబలి అంటేనే అందరికీ కూడా అసలు ఎంత క్రేజ్ వచ్చింది ఆ సినిమా. మీకు ఫస్ట్ ఆ సినిమా చేస్తున్నాను అని మీకు ఫస్ట్ ఎలా వచ్చింది ఆ కాల్ కానీ, లేకపోతే మీరు దాంట్లో పార్ట్ అయి ఉన్నారు అని? శోభు గారు ఫోన్ చేశారు. అర్కా మీడియా ఆల్సో ప్రొడ్యూస్ పంజాబ్. సో నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది కూడా వాళ్ళే. సో శోభు గారు ఫోన్ చేసి ఒకసారి కలవాల్సి అన్నారు. కలిసినప్పుడు రోల్ కొంచెం డిస్క్రైబ్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకున్న ఒకే ఒక డౌట్ అడిగాను, సార్ ఇంతమంది పెద్ద నటులు ఉన్నారు, పెద్ద పెద్ద పాత్రలు, పెద్ద సినిమా, పెద్ద క్యాన్వాస్, ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను గుర్తుంటాను, అది లేకపోతే నేనేం కంట్రిబ్యూట్ చేయగలను, ఎవరు చేసినా ఒకటే కదా అన్న. ఖచ్చితంగా గుర్తుంటుంది శేష్ అన్నారు. అది మర్చిపోయే రోల్ అయితే కాదు, అలా అని 15-20 మినిట్స్ కన్నా పెద్ద రోలు కాదు. సో యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ విజన్. అంటే భలేవారే సార్, రాజ్బాబు గారి సినిమాలో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ అని నేను చెప్పడం జరిగింది. సార్ని కలవడం జరిగింది, రాజమౌళి సార్ని. అండ్ ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. అందరూ అంటే యాక్ట్ చేసిన వాళ్ళకైతే డబుల్ ట్రిపుల్ సంతోషం, చాలా ఎక్కువ ప్రౌడ్ ఫీలింగ్. బేసిక్గా ఒక ఇండియన్ ఫిల్మ్ అంత లెవెల్లోకి వెళ్ళింది, అందరినీ గుర్తుపడుతున్నారు. మీరు బాహుబలి 1 సక్సెస్ ఎంజాయ్ చేస్తారా, 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తారా? See, though I was in part 1, I'm not in part 2. You're there in part 2 also. My head is in part 2. Though I'm in part 1, I liked part 2 more as a film. Okay. So, సక్సెస్ అనేది నాకు పార్ట్ 1లోనే దక్కింది, కానీ ఒక ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ నాకు పార్ట్ 2లో దక్కింది. ఓకే, చాలామంది సరదాగా కూడా అంటున్నారు, భద్ర మీ అమ్మ ఎవరు అని చెప్పి, మీరు ఇప్పటికైనా చెప్తారా? అది యాక్చువల్ బ్యాక్ స్టోరీ అండి, అంటే దాన్ని ఎప్పుడు అడ్రస్ చేయలేదు. యూనో ఐ డోంట్ థింక్ అదేదో పెద్ద మిస్టరీలా ఉంచాలని కాదు, నాకు అర్థమైనంత వరకు. మేబీ సార్ మైండ్లో ఉందేమో, నాకైతే ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షణం సినిమాలో చౌదరి అనే క్యారెక్టర్ ఉంటాడు, సత్యం రాజేష్, ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. అతను అలా ఎలా అయ్యాడు, చౌదరి వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉన్నారా అంటే అది బ్యాక్ స్టోరీ. అంటే అది మనకు చౌదరి సీన్లో లేనప్పుడు ఏం చేస్తున్నాడని మనకు క్వశ్చన్ కాదు అది. అలానే భద్రుడి మోస్ట్ ప్రాబ్లం నేను అనుకోవడం, రాణాస్ క్యారెక్టర్ బీయింగ్ సచ్ ఒక క్రూరుడు, ఒక మహారాజు, ఎవరినైనా సమ్ క్యాజువల్ గర్ల్ he would have done something and done something bad, and నేను పుట్టేసి ఉంటాను. ఐఎమ్ అస్యూమింగ్, ఐ డోంట్ థింక్ అదేదో మై అజంప్షన్, అంటే అదేదో ఒక పద్ధతిగా ఒక వివాహం, ఒక మొత్తం రాజధానిలోనే ఒక ఫీలు, ఒక సెరమనీ అదేం జరుగుండదు. బికాస్ వీ సే దట్ రాణా హస్ బిన్ వెయిటింగ్ దేవసేనకి. సో ఏదో అలా అనుకోని పరిస్థితుల్లో ఏదో వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ బిన్ బోర్న్ అంతే. అండ్ he wouldn't have cared. ఇది నా ఇంటర్ప్రిటేషన్ అని నేను అనుకుంటున్నా. సో ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు హూ ఇస్ ద మదర్ క్యారెక్టర్. అడిగారా అసలు మీరు? అదే స్టోరీ వింటున్నప్పుడు నాకు ఆ క్వశ్చన్ రాలే, బికాస్ అది బ్యాక్ స్టోరీ అది. ఓకే ఓకే, ఇదంతా ఇప్పుడు బాహుబలి మాన్యాలో ఉన్న టైంలో మీకు ఇంత మంచి పేరు వచ్చింది, చాలామంది సోషల్ మీడియాలో జనరల్గానే ఒక సినిమా హీరో అంటేనే ఇది అవుతుంది. బాహుబలి తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చూసారా మీకు, ఎస్పెషల్లీ పర్సనల్గా ఫ్యాన్స్ దగ్గర నుండి? ఐ థింక్ బేసిక్గా చాలామందికి నేను ఒకటి ఉన్నాను అని తెలియజేసింది బాహుబలి. లైక్ ఎలా అంటే, నేను ఊపిరి అనే సినిమాలో స్పెషల్ అపీరెన్స్ చేశానండి ఫర్ 1 day. నేను ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక తమిళ్ ఫ్యామిలీ నన్ను కలిశారు. వాళ్ళు ఎప్పుడో 70s, 80s శ్రీలంక నుంచి నార్వే వెళ్ళిపోయిన ఫ్యామిలీ అది. సో వాళ్ళకి నార్వీజియన్ భాష వచ్చు, తమిళ్ వచ్చు, ఇంకే భాష రాదు. వాళ్ళు నన్ను తమిళ్ బాహుబలిలో చూసి సరదాగా ప్యారిస్కి హాలిడే కోసం వచ్చారు నార్వే నుంచి. వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. దాట్ ఈస్ ద రీచ్ ఆఫ్ బాహుబలి.
అసలు మనం అనుకోం కదా అది ఎక్స్పెక్ట్ ఎవరో ఎప్పుడో వెళ్ళిపోయిన ఎక్కడ కనెక్షన్ అది అది కూడా ఇండియా నుంచి కూడా శ్రీలంక నుంచి ఎప్పుడో వెళ్ళిపోయిన ఫ్యామిలీ నార్వేలో ఉంటున్నారు, వాళ్ళు ప్యారిస్కి వెకేషన్ కని వస్తే కూడా రాదు, తమిళ్లో చూసి నేను ఒక తెలుగు సినిమా స్పెషల్ అపీరెన్స్ కోసం ప్యారిస్లో షూట్ చేస్తుంటే వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి నాతో మాట్లాడటం జరిగింది. దాట్ ఈస్ ద రీచ్ ఆఫ్ బాహుబలి.